హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఓట్స్తోని ఇడ్లీలండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అయిపోయినప్పుడు నానబెట్టుకోవడం మర్చిపోయినప్పుడు అయినా కానీ ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి దాని ప్రిపరేషన్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు ఓట్స్ని తీసుకుంటున్నానండి. ప్లెయిన్ ఓట్స్ ఏనండి, మసాలా ఓట్స్ కాదు. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది మీడియం హీట్లో వేడెక్కిన తర్వాత ఈ ఓట్స్ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. మరి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం చేత్తో తాకితే వేడి తగిలిందంటే చాలండి, ఇలా పచ్చిదనం అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇవి పూర్తిగా చల్లారేంత వరకు మిక్సీ జార్లోకి వేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేయించి తీసుకోవాలండి. నేను ఇది ముందుగానే వేయించి పెట్టుకున్నాను. మీరు కొంచెం రవ్వ లాగానే ఉండాలి అనుకుంటే 1 కప్పు వరకు రవ్వ తీసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనకి ఓట్స్ కూడా చల్లారిపోయాయి కదా, మూత పెట్టేసి పల్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. మెత్తని పౌడర్ లాగా అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వ వేసుకున్న బౌల్లోకి ఈ ఓట్స్ పౌడర్ని కూడా వేసేసుకొని ఆ తర్వాత అదే కప్పుతోని 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలండి. కొంచెం పుల్లగానే ఉండాలి. ఇలా పెరుగును కూడా వేసేసుకున్న తర్వాత అదే బౌల్లోకి 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందైతే థిక్ బ్యాటర్ లాగానే రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత చూసుకుంటూ వాటర్ని వేసేసుకుందాం. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. నానిన తర్వాత రవ్వ అనేది వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మరి కొంచెం పోసుకున్నట్లయితే సరిపోతుంది. కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చూడండి, ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా గడ్డల్లాగా లేకుండా బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. మిక్సీ జార్లోకి వేయించుకొని పొట్టొల్చుకోకుండానే పల్లీలను వేసుకుంటున్నాను. కొంచెం చింతపండుని 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ని, కొంచెం వాటర్ని వేసేసుకొని ఒక 3 వెల్లుల్లిని కూడా పొట్టొల్చుకొని వేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా తిన్నా బాగానే ఉంటుందండి. మీరు కావాలంటే పోపు కూడా పెట్టేసుకోవచ్చు. హెల్దీగా కావాలనుకుంటే అలాగే తినేసేయచ్చండి. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను. 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని 1 స్పూన్ పోపు గింజల్ని, 1 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని, చిటికెడంతా ఇంగువని వేసేసి దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చట్నీ బ్యాటర్ని ఇందులోకి పోసేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత చట్నీని పక్కన పెట్టేస్తున్నానండి. చట్నీ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా. ఈలోపు మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. మూత తీసి చూసినట్లయితే చూడండి, రవ్వ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంది. కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని, మనం వెంటనే చేస్తున్నాం ఇన్స్టెంట్గా కాబట్టి ఇడ్లీలు చక్కగా పొంగుతూ సాఫ్ట్గా రావడం కోసం చిటికెడంతా వంట సోడాని వేసేసి దానిపైన కొంచెం వాటర్ని వేసేసి ఇందులోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సోడా వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కలుపుకోకుండా కొంచెం లైట్గా కలుపుకోవాలండి, ఒకే డైరెక్షన్లో. ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం బ్యాటర్ థిక్గా ఉందని మరి కొంచెం వాటర్ని వేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని పెట్టేసి వాటర్ అనేది పక్కన వేడవుతుంది. ఈలోపు ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసి ఇడ్లీ ప్లేట్లోకి బ్యాటర్ని వేసేసుకొని ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు ఓట్స్, 1/2 కప్పు రవ్వకి 3కి సరిపడా ఇడ్లీలు, అంటే ఒక్కొక్కరికి 4 చొప్పున వస్తాయండి. మీరు ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా చూడండి, ఈలోపు వాటర్ కూడా వేడెక్కినాయి కదా. ఇడ్లీ ప్లేట్లను తీసుకెళ్ళి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత కొంచెం ఓపెన్గా ఉంచేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీలను డిమోల్డ్ చేసుకోవాలండి. చూడండి, నీట్గా వచ్చేసాయి. ప్లేటుకు కూడా కొంచెం కూడా అంటుకోలేదు. మనం తీసుకున్న పెరుగు, రవ్వ, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే.
ఇడ్లీలు మాత్రం చాలా మృదువుగా చక్కగా వచ్చేసాయండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా ఒక మంచి లైక్ కొట్టండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంట్లో టిఫిన్ కోసం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ పప్పులు నానబెట్టుకోవడం మర్చిపోయినా కానీ హెల్తీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ ఓట్స్ ఇడ్లీని ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చేస్తుందండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరి ఇంతేనండి, ఈ ఓట్స్ ఇడ్లీ అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.